హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేస్తూ ఉండండి. సో ఈరోజు వీడియో కూడా చాలా చాలా మంచి వీడియో అనమాట. అండ్ యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. యాక్చువల్లీ అసలు అబ్బాయిలు ఎలా ఉండాలి? అసలు ఎలా ఉంటే మీ పార్ట్నర్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు, ఫుల్ ఖుషి ఫీల్ అవుతారు తెలియాలి కదా మీకు కూడా. సో అమ్మాయిలకి ఎలా ఉంటే నచ్చుతుంది, వాళ్ళని ఎలా చూసుకుంటే చాలా చాలా సంతోషపడతారు అనే కొన్ని పాయింట్స్ మీకు తెలియాలి కాబట్టి ఈరోజు కొన్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ మాత్రం చేయొద్దు. వీడియో నేను చాలా వరకు లెంత్ చేయకుండా అంటే చాలా షార్ట్ కట్లో ఎండ్ చేస్తున్నాను అనమాట. రీసెంట్గా వీడియోస్ అన్నీ కూడాను లెంత్ చేయడం నాకు కూడా పర్సనల్గా ఇష్టం లేదు. సో అందుకని చెప్పేసి బట్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి మాత్రం నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. కావాలనుకునే వాళ్ళు మాత్రం ఒకసారి చెక్ చేసేసుకోవచ్చు. మీరు మీ పార్ట్నర్ని సంతోషపెట్టాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఉండవలసిన ఒక గుడ్ క్వాలిటీ ఏంటి అంటే అండర్స్టాండింగ్ అనమాట. సో ఏ ఇద్దరి మధ్య అయితే అండర్స్టాండింగ్ బాగుంటుందో వాళ్ళ లైఫ్ చాలా చాలా బాగుంటుంది అనమాట. కానీ ఇది చాలా మంది విషయాల్లో జరగట్లేదు. అక్కడే గొడవ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అంటే ఎవరినైనా మనం ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా, ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న ఇష్యూస్ కామన్‌గా వస్తాయి. బట్ అవి వస్తుంటాయి, పోతుంటాయి. అదేమీ శాశ్వతం కాదు. కానీ ఏంటంటే ఇక్కడ ఈగోకి వెళ్ళటము, ఊరికే కోపం తెచ్చేసుకోవటం, గొడవలు పెట్టేసుకోవటం, బ్రేకప్ చెప్పేసుకోవటం, ఏదో ఒక సిల్లీగా తీసుకుంటున్నారు చాలామంది. కానీ ఒకరిని మనం ఇష్టపడుతున్నాము అంటే అండర్‌స్టాండింగ్ కూడా ఖచ్చితంగా ఉండాలి అన్నమాట. సో, అంటే ఒక మిస్టేక్ చేశారా? ఒకరిని బాధ పెట్టారా? అయితే ఇంకొక చిన్న సారీ చెప్పండి. వాళ్ళని కొంచెం కూల్ చేసుకోండి. ఒక 4 వర్డ్స్ చెప్పేసి. సింపుల్‌గా అయిపోతుంది అన్నమాట. బట్ అంటే సారీ చెప్పినంత మాత్రాన మీకేమి మీ ఆస్తులన్నీ కరిగిపోవు కదా! బట్ ఒక పర్సన్ మనకి కావాలి అనుకున్నప్పుడు మనం కొంచెం తగ్గి ఉండటంలో ఏమాత్రం తప్పు లేదు. బట్ ఆ అండర్‌స్టాండింగ్ అనేది ఒక్కరి మధ్య ఉండాలని నేను చెప్పట్లేదు. ఇది అమ్మాయికి ఉండాలి, లేదా ఇది అబ్బాయికి మాత్రమే ఉండాలని కాదు. ఆ సందర్భాన్ని బట్టి ఎవరో ఒకరు అడ్జస్ట్ అవ్వాలి అన్నమాట. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అనేది 99% జరగదు. అండ్ అలాగే ఇంకొక వర్డ్ ఏంటంటే ఫస్ట్ మీరు ఫ్రెండ్స్‌లా ఉండండి. సో, ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటారనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అంటే స్టార్టింగ్‌లో ఫ్రెండ్‌షిప్ అనేది మెయింటైన్ చేసుకోగలిగితే అండ్ తర్వాత ఫ్యూచర్‌లో మీ లవ్‌ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా ఒక మంచి ఛాన్స్ వస్తుందనమాట మీకు. ఎప్పుడైనా ఫ్రెండ్ లవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ, బట్ లవర్ ఫ్రెండ్ అయ్యే ఛాన్స్ లేదు అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వన్స్ మనం లవ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళని మనం చచ్చిన ఫ్రెండ్‌లా అస్సలు చూడలేమనమాట. బట్ ఒక ఫ్రెండ్‌ని మనం ఫ్యూచర్‌లో లవర్‌గా చూసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను చెప్పే వర్డ్ మీకు అర్థమైపోయే ఉంటుంది. ఫస్ట్ మీరు మీ ఫ్రెండ్‌షిప్ అనేది స్ట్రాంగ్ చేసుకోండి. మేబీ కొంచెం మీకు ఇష్టం ఉన్నట్లయితే డైరెక్ట్‌గా మీరు ఇష్టం అని చెప్పకుండా కొంచెం టైం తీసేసుకోండి పర్లేదు. కొంచెం వాళ్ళతో జర్నీ చేయండి. ఒక ఫ్రెండ్‌లా మూవ్ అవ్వండి. వాళ్ళతో హ్యాపీగా అంటే కొన్ని కొన్ని విషయాలు షేర్ చేసుకోవటం కానీ, లేదా వాళ్ళు చెప్పేవి మీరు వినటం కానీ, సో ఇట్లాంటివన్నీ కొంచెం ఉండటం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఒక అండర్‌స్టాండింగ్ మీ మధ్య ఏర్పడుతుందనమాట. సో ఆ తర్వాత మీరేదైనా చెప్పుకోవాలి అనుకున్నా కూడా ఆ కంఫర్ట్ జోన్ మీరిచ్చిన వాళ్ళవుతారనమాట. మీరు చెప్పేది కూడా వాళ్ళు కొంచెం ఓపికగా వింటారు కూడా. సో ఆ ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ మీ రిలేషన్‌ని సో మంచి ఫ్రెండ్స్ లాగా ఒక మంచి బాండింగ్ ఏర్పరచుకొని సో ఆ తర్వాత మీ మనసులో ఉన్న వర్డ్ చెప్పేసుకోండి. ఒక మంచి రోజు చూసుకొని. సో అంటే మంచి రోజు అంటే ముహూర్తాలు ఇవన్నీ చూసుకొనని కాదు. సో మంచిగా మూడ్ మంచిగా పాజిటివ్‌గా ఉన్న టైంలో సో మీ లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేసుకోవడానికి కూడా మంచి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత నిజాయితీ చాలా ఇంపార్టెంట్ రిలేషన్‌లో గుర్తుపెట్టుకోండి. ఫేక్ మాటలు చెప్పొద్దు. ఫేక్ ప్రామిసెస్ కూడా చేయొద్దు అనమాట. ఇవన్నీ చేసి స్టార్టింగ్‌లో చాలామంది తర్వాత బ్రేకప్ అయిపోయిందని చెప్పేసి ఏడుస్తారు, బాధపడతారు. ఆ! లోన్‌లీగా ఫీల్ అవుతారు. ఆహ్, ఎందుకు అంటే మీలో మిస్టేక్ అనమాట అది. మీరు పర్ఫెక్ట్‌గా ఉంటే మీకు బ్రేకప్ జరగదు. ఎందుకు జరుగుతుంది? బట్ మీరేదో స్టార్టింగ్‌లో ఆహ్, కొన్ని కొన్ని వేషాలేస్తారనమాట కొంతమంది ఓపెన్‌గా చెప్పుకుంటే. బట్ ఆ తర్వాత మీ వేషాలన్నీ తెలిసిన రోజు మీకు ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో, అందుకే చెప్తున్నాను నిజాయితీగా ఉండండి. మీరేం చెప్పాలనుకున్నా పర్లేదు. అది నిజాయితీగా ఉన్నదున్నట్టు చెప్పేసేయండి. తప్పేం లేదు. మీరొకరిని ఇష్టపడుతున్నారు. సో, వాళ్ళ దగ్గర దాచిపెట్టేదేముంటుంది? ఏదైనా సరే అది ఓపెన్‌గా ఉండండి. ఓపెన్‌గా చెప్పేసేయండి. అయితే ఇంక కొంచెం కోపమొస్తుందా? పర్లేదు. ఆ తర్వాత మళ్ళీ అర్థం చేసుకుంటారు. అడ్జస్ట్ అవుతారు. మళ్ళీ దగ్గరైపోతారు. అంతేకాని బట్ రిలేషన్‌లో అబద్ధాలు మెయింటైన్ చేసుకుంటూ వెళ్తారు చాలామంది. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చటానికి ఇంకొక అబద్ధం. దాన్ని ఇంకోటి, ఇంకోటి అలా వెళ్ళిపోతూ ఉంటారు చాలామందనమాట. బట్ అది తెలిసినప్పుడు కదా పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇన్ని అబద్ధాలు నాతో చెప్పారా? ఇంత నన్ను మోసం చేశారా? అనే థాట్స్ కూడా అప్పుడే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి.
సో అందుకని రిలేషన్‌లో ఎప్పుడు కూడాను జెన్యూనిటీ మెయింటైన్ చేసుకోండి. ఉన్నది ఉన్నట్టే మాట్లాడండి. మీ ప్రేమని నిజాయితీగా చూపించండి. మీరెంత లవ్ చేస్తున్నారు అనేది వాళ్ళకి ఒకరోజు ఎక్స్‌ప్రెస్ చెయ్యండి అది. మనసులో పెట్టుకోవద్దు. మనసులో కొద్ది రోజులు పెట్టుకుంటారేమో బట్ ద మూమెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది బయటకొచ్చేసేయాలనమాట మీ లవ్ ఇంకా. లోపల దాచుకోవద్దు ఇంకా. ఏదైనా చెప్తేనే తెలుస్తుంది. చెప్పకపోతే తెలీదు కదా! బట్ ఓపెన్‌గా మీ లవ్ ఏంటి అనేది, మీరు వాళ్ళతో ఎలా ఉండాలి అనుకుంటున్నారు, ఫ్యూచర్ ఏంటి అనేదాన్ని డిస్కషన్ చేసుకోండి. బట్ ఖచ్చితంగా వాళ్ళకొక ఐడియా వస్తుంది. మీ గురించి తెలుసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ వాళ్ళు చాలా సంతోషపడతారు ఫస్టు. అండ్ ఇంత మంచిగా ట్రీట్ చేస్తున్నారని కానీ, ఓపెన్‌గా ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటున్నారని కానీ, అండ్ ఏదైనా జెన్యూన్‌గా ఉంటున్నారని కానీ, ఒక ఫీలింగ్ ఎప్పుడైతే ఒక అమ్మాయిలో స్టార్ట్ అవుతుందో, వాళ్ళు మిమ్మల్ని అసలు వదులుకోరు అనమాట. అండ్ ఫైనల్ వన్ ఏంటంటే, మనం అవతల వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైనా మీ గర్ల్ ఫ్రెండ్ కానీ కాదు, ఎవరికైనా సరే ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వండి. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరేంటి అనేది తెలియటానికి ఇది ఒకటి. ఎందుకు అంటే మనం అవతలి వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాము, ఎలా మాట్లాడుతున్నాము అనేది కూడా కొంతమంది గమనిస్తూ ఉంటారనమాట. బట్ అక్కడ గనక మీరేదన్నా మిస్టేక్ చేశారా అండ్ మీ పని అయిపోయినట్టే ఇంకా. గుర్తుపెట్టుకోండి. అండ్ ఎప్పుడు అవతల వాళ్ళకి మనకంటే ఏజ్‌లో పెద్దవాళ్ళకి ఎప్పుడు రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడండి. ఎప్పుడు ఆహ్, నెగెటివ్ షేడ్‌లో కానీ, లేదంటే ఇంకేదో సంథింగ్‌గా చాలామంది మాట్లాడుతూ ఉంటారనమాట. బట్ అది వద్దు అనమాట. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక అమ్మాయికి చాలా బాగా నచ్చుతుంది. ఎవరికైనా సరే ఆహ్, నా బాయ్ ఫ్రెండ్ నాకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది అనమాట. సో, ఆ ఫీలింగ్ కలగాలి అంటే మీ బిహేవియర్ కూడా అలానే ఉండాలి. రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గుర్తుపెట్టుకోండి. మనం మనం ఏంటి అనేది చాలా వరకు మనం మాటల్లో తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ మన బిహేవియర్‌లో తెలిసిపోతుంది. అది కొద్ది రోజులు మీరొక 2-3 మంత్స్ మీరు జర్నీ చేశారంటే ఆటోమేటిక్‌గా వాళ్ళేంటి అనేది క్లియర్‌గా తెలిసిపోతూ ఉంటుంది. దానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. కానీ ఇక్కడ మీ జెన్యూనిటీని, మీ లవ్‌ని ప్రూవ్ చేసుకునే ఛాన్స్ అనమాట ఇవన్నీ కూడాను. అండ్ అలాగే ఫైనల్ వర్డ్ ఏంటంటే అమ్మాయిల ఎమోషనల్ మూవ్‌మెంట్‌లో ఖచ్చితంగా మీరు సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఎవరైనా నార్మల్‌గా ఏంటంటే ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు కానీ బట్ కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట. బట్ అంటే హ్యాపీగా ఉన్నప్పుడు చాలామంది కనెక్ట్ అయిపోతూ ఉంటారు హ్యాపీ మూమెంట్స్‌లో. బట్ మనం ఒక బాధలో ఉన్నప్పుడు లేదా ఒక ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు మాత్రమే కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ అలాంటి సిట్యుయేషన్స్‌లోనే ఎవరేంటి అనేది క్లియర్‌గా తెలిసిపోతుంది అనమాట. బట్ ఆ మూమెంట్‌లో ఒక అమ్మాయి ఎమోషనల్ టైమ్‌లో ఒక అబ్బాయి సపోర్ట్ ఇస్తున్నాడు అంటే డెఫినెట్‌లీ అలాంటి అబ్బాయికి అమ్మాయి బాగా క్లోజ్ అవుతుంది అనమాట. అండ్ దూరం పెట్టాలి అని అసలు ఆ థాట్ కూడా రానివ్వదు. గుర్తుపెట్టుకోండి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. మీరు ఒక సపోర్ట్ ఇస్తూ మాట్లాడటం కానీ అండ్ ఏదో సంథింగ్ నేనున్నాను అనే ఒక భరోసా ఇవ్వటం కానీ ఇలాంటివి చేస్తున్నప్పుడు వాళ్ళు కొంచెం ఆ మూడ్‌లో నుంచి రియలైజ్ అవ్వటానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ రావటానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ క్వాలిటీస్ మీరు అబ్బాయిలు బాగా మెయింటైన్ చేసుకోండి. అండ్ మీరు ఇష్టపడుతున్న అమ్మాయి దగ్గర ఖచ్చితంగా ఇవి ఉండాలి అనమాట. మీ గర్ల్ ఫ్రెండ్‌ని మీరు హ్యాపీగా ఉంచాలి అనుకుంటే డెఫినెట్‌లీ ఈ క్వాలిటీస్ అయితే మెయింటైన్ చేసుకోండి. అండ్ మీకే ఫర్దర్‌గా వచ్చే రిజల్ట్ మీకే అర్థమైపోతుంది అనమాట యాక్చువల్లీ. సో ఇదనమాట వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంది అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నారా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలి అనుకుంటే మాత్రం డెఫినెట్‌లీ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఒకసారి చెక్ చేసేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్. బై బై.